హే గాయ్స్, లాస్ట్ వీడియోలో షిరిడి అండ్ ఎల్లోరా కేవ్స్ చూసాం కదా. ఆ రోజు నైట్ మేము ఇక్కడ ఔరంగాబాద్లోని ఫతేనగర్ దగ్గరలో ఆకాష్ హోటల్లో స్టే చేసాము. ఇక్కడ నెక్స్ట్ డే పక్కనే ఇక్కడ దాదా దోశ కనిపిస్తే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి బీబీకా మక్బరా అండ్ అజంతా కేవ్స్ ఇంకా కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాము. ఈ ఫోటోల్లో మార్నింగ్ మేమే అనుకుంటా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ దోశ తిన్నాము. బాగుంది, టేస్ట్ బాగానే ఉంది, మన సౌత్ సైడ్ లాగే. నెక్స్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి హోటల్ చెక్అవుట్ చేసేసి బీబీకా మక్బరాకి స్టార్ట్ అయిపోయాం మేము. ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నానని మా తాతయ్య గారు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ పక్కన కనిపిస్తుంది ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్. మా పెళ్ళైన కొత్తలో ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో ఒక సొసైటీలో ఉండేవాళ్ళము. 1 మంత్ తర్వాత మేము ముంబై షిఫ్ట్ అయిపోయాము. ఔరంగాబాద్లో ఉన్నప్పుడు కొన్ని ప్లేసెస్ తిరిగాము. బీబీకా మక్బరా, ఎల్లోరా కేవ్స్ తిరిగాము, బట్ అజంతా కేవ్స్ ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక్కడ ఎదురుగా ఆర్చ్లా కనిపిస్తుంది కదా, అది ఇవి గేట్స్ అంటారు. ఔరంగాబాద్ సిటీలో మనకి ఇలా చాలా కనిపిస్తాయి, అందుకని ఔరంగాబాద్ని సిటీ ఆఫ్ గేట్స్ అని కూడా అంటారు. ఇది బీబీకా మక్బరా ఎంట్రన్స్. టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇదే మినీ తాజ్మహల్ రెప్లికా అనమాట. మనందరికీ తెలుసు షాజహాన్ తాజ్మహల్ కట్టించారని. ఈ బీబీకా మక్బరా షాజహాన్ మనోడైన అజం షా వాళ్ళ మదర్ దిల్రాజ్ బాను బేగం గుర్తుగా కట్టించారు. అంటే ఔరంగజేబ్ వాళ్ళ వైఫ్ అనమాట. 1660లో కట్టించారు. దీనికి కూడా ఇలా 4 సైడ్స్ ఓపెన్గా ఉంటుంది, అంతా గార్డెన్ ఉంది. నేనైతే తాజ్మహల్ చూడలేదు కాబట్టి నాకు ఇది బాగా నచ్చింది. అంతా ఆ రోజు వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి బయటకు వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అజంతా కేవ్స్కి వెళ్దాం అనుకున్నాము, బట్ నేను నా హ్యాండ్ బ్యాగ్ హోటల్లో మర్చిపోవడం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 1.5 hour టైం వేస్ట్ అయిపోయింది మాకు. సో ఇంకా అజంతా కేవ్స్కి వెళ్ళలేదు. ఇక్కడ ఔరంగాబాద్లో స్టీల్ సామాన్లు షాపింగ్ బాగుంటుందని చెప్పి అక్కడికి వెళ్ళాము, ఇంకా టైం ఉంది కదా అని. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మా పెళ్ళైన కొత్తలో ఇక్కడ ఔరంగాబాద్లో ఉన్నామని. మా ఇంట్లో కిచెన్ సామాన్ అంతా ఇక్కడే తీసుకున్నాం, ఈ షాప్లోనే. ఇక్కడ స్టీల్ క్వాలిటీ చాలా బాగుంటుంది, బయట కన్నా కొంచెం ప్రైస్ తక్కువ. ఇది రాజహంస బాండీ బజార్, మహావీర్ చౌక్ దగ్గర ఉంటుంది ఔరంగాబాద్లో. అక్కడ కొంచెం షాపింగ్ చేసి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసేసి మళ్ళీ మేము ముంబై రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం వయా సమృద్ధి ఎక్స్ప్రెస్ వే వెళ్తాము. సమృద్ధి ఎక్స్ప్రెస్ వే రూట్ అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ ఔరంగాబాద్ నుంచి మనకి నవీ ముంబై వెళ్ళటానికి 6 hours పడుతుంది. మాకు ఆల్రెడీ షాపింగ్ అయ్యాక లంచ్ చేసేసరికి మాకు అరౌండ్ 3 o'clock అయిపోయింది.
అందుకే ఇంకా అజంతా కేవ్స్కి వెళ్ళలేదు. జర్నీ ఎక్కువసేపు ఉంది కదా, లేట్ అయిపోద్ది ఇంటికి వెళ్ళేసరికి, ఇంకా అజంతా కేవ్ స్కిప్ చేసేసాము. ఈ ట్రక్స్ మీద పెద్దగా ఉన్నాయంతా ఇవి విండ్ మిల్ వింగ్స్. ఈ రూట్లో మనకి చాలా విండ్ మిల్స్ కనిపిస్తాయి అటు ఇటు రోడ్ సైడ్. అలా కొంతసేపు ట్రావెల్ చేశాక పెట్రోల్ బంక్ పక్కన ఒక చిన్న హోటల్ కనిపిస్తే ఆగాము. చాలా వెహికల్స్ ఆగి ఉన్నాయి అక్కడ. దగ్గరలో ఎక్కడ లేనట్టున్నాయి షాప్స్, ఇది ఒకటే ఉన్నట్టుంది. చాలామంది ఇక్కడే ఆగారు. అక్కడ ఒక 15-20 మినిట్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సమృద్ధి ఎక్స్ప్రెస్ వే రూట్ అంతా చాలా బాగుంది. లొకేషన్స్ బాగున్నాయి అటు ఇటు. మేము వెళ్ళిన టైంకి కరెక్ట్గా సన్సెట్ కూడా అవుతుంది. కొండలు, ఎంటీ రోడ్స్ అంతా చాలా బాగుంది. రోడ్ కూడా చాలా స్మూత్గా ఉంది, ఎంటీ రోడ్స్. రైనీ సీజన్లో ఇంకా బాగుంటుంది అనుకుంటా ఈ రూట్ అంతా. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, మేము 2 కార్స్లో బయలుదేరామని. మేమందరం ఈ పక్కన కార్లో వెళ్తున్నది మా వాళ్ళే. నేను వాళ్ళకి వీడియో తీస్తున్నాను, వాళ్ళు మా కార్కి వీడియో తీసుకుంటున్నాము. ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కార్లో మేము ట్రావెల్ చేస్తున్నాము. మా కజిన్ ఏమో మా కార్కి తీస్తున్నాడు, నేనేమో తన కార్కి వీడియో తీస్తున్నాను. ఈ వీడియో తన ఫోన్లో తీసింది.